అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు తర్వాత మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు. ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ నలుగురు ముద్దాయిలు ఉన్నారు. కాట్రేడి మణికంఠ, ఇతంది ఆకివీడు మండలం, యార్లపాటి మౌని సన్ని, పేడ హేమకుమార్, పెద్దిరెడ్డి రత్నశేఖర్. వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి 2 జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 70 లక్షల విలువ గల బంగారం, వెండి వస్తువులు, దాంతోపాటు 63,000 క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర స్వాధీనం పరుచుకుంది 700 గ్రాముల బంగారు, ఒక 7 కిలోల వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము. సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి, మన భీమడోలు, గణపవరం ఇవన్నీ కలిపి ఒక 10 కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్ని తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇలా వరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా, ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. దాని ద్వారా ఒక 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అది కాకుండా మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నట్లు నటిస్తూ చింత అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత, వీళ్ళందరూ కలిసి ఆమె వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక 302 గ్రాముల బంగారుని చోరీ చేశారు. దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి 18,73,500 ఉంటుంది. ఈ కేసులో కూడా మన 3 టౌన్ సిఐ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా ఆ మొత్తం పోయిన బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి. ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము, తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం 1 కిలో బంగారు, ఒక 7 కిలోల వెండి వస్తువుల్ని, ఒక 63,000 క్యాష్, అంటే మొత్తం ఒక 88,73,000 రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఈ 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము. యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా చేస్తాము. సో ఆల్మోస్ట్ మన జిల్లాలో మోటార్ బైక్ థెఫ్ట్స్ అయితేనేమి, సెల్ ఫోన్ థెఫ్ట్స్ అయితేనేమి, ముఖ్యంగా ఈ గోల్డ్, బంగారు, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు అయితేనేమి కలిపి మనం ఇంచుమించు మోర్ దాన్ ఆల్రెడీ ఒక 4-5 crores పైన దాటి ఉంటాయి. ఆ లెక్కలన్నీ మేము యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో చెప్తాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ కూడా. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో పర్టికులర్గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా వీళ్ళు బయటకి సిఎస్ కనపడతారు, వర్క్ చేస్తారు. కానీ బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి. క్లూస్ టీమ్ కావచ్చు, ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు, ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు. దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి చాలా వరకు ఈ CCTVలతోటి టెక్నాలజీని వాడుకొని మా వాళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.